41వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం. కొన్ని వచనాలు 41వ అధ్యాయం 41వ వచనం నుంచి కాండము అది 41వ అధ్యాయము 41వ వచనం నుంచి చదవండి. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతిలున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి కన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనం చేయడని అతని ముందర జనులు కేకలు వేసి చాలు. దేవుని స్తోత్రాలు, దేవునికి మహిమ కలుగుగాక. యోసేపు దేవుని ఆశీర్వాదమును బట్టి ఐగుప్తు దేశంలో ఒక గొప్ప ప్రాముఖ్యమైన స్థానానికి తీసుకొని రాబడ్డాడు. ఐగుప్తులో బానిసగా తీసుకురాబడినటువంటి యోసేపు దేవుని విషయంలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన వస్త్రముల గురించినటువంటి ప్రస్తావన ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏ వస్త్రం వేసుకున్నాడంట? సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి. ఇక్కడ సన్నపు నారబట్టలు అవి ఎంతో విలువ కలిగినటువంటి సన్నపు నారబట్టలు అనగా ఫరో సింహాసనము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అదే రాజ్యంలో బానిసగా లేకపోతే దాసునిగా తీసుకున్నటువంటి యోసేపు ఏమైపోయినాడంట? ప్రాముఖ్యమైన స్థానం అనగా ఫరో తదుపరి రాజ్య పరిపాలన చేసేటువంటి స్థానం తీసుకున్నారు. వస్త్రాలు అని అంటే అవి ఉన్నతమైనటువంటివిగా చూస్తుంది. సన్నపు నాలుగు వస్త్రాలు. మరి దేవుని పిల్లలుగా అది రాజ్యము పరిపాలించే విషయంలో ఘనతకు ఆస్పదంగా ఆ వస్త్రాలు పరిగణించబడుతున్నాయి. అయితే అదే మరి దేవునిని మనం కూడా ఆరాధిస్తున్న వారం, ఆ దేవుని నామంలోనే జీవిస్తున్నాం. మనకు కూడా ఈ భూమిని ఇచ్చిన తర్వాత మన సంఘము యొక్క అనుభవంలో ఉన్నటువంటి మనం ఒకదినం ఇదే మరి సన్నపు నార వస్త్రాలు కలిగినటువంటి వారంగా ఉండబోతున్నామని బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనంలో చదువుకోగలరు. చదవండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం చదవండి. అప్పుడు ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానమును ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమె గీయబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఇది పరిశుద్ధుల నీతి క్రియలు. ఇక్కడ యేసేపు కూడా దేవుని యందు భక్తి కలిగి భయభక్తులు కలిగి జీవించిన వాడు. ఎన్ని రకాల శ్రమల గుండా, ఎన్ని రకాల అవమానాల గుండా, ఎన్ని రకాల మరి ఇరుకుల గుండా ఆయన ఐగుప్తులో జీవిస్తూ వచ్చినాడో మనకు తెలుసు బైబిల్ అనుసారంగా. అయితే ఆ తదుపరి తన పరిశుద్ధతను కాపాడుకున్నట్టులో తాను దేవుని సన్నిధిలో ఓ నమ్మకమైనటువంటి వ్యక్తిగా జీవించటంలో అలా ముందుకు సాగుతూ వచ్చాడు. కాబట్టి బాహ్య రూపంగా ఆయన ఫరో అంతటి స్థానాన్ని పొందుకున్నట్టులో ఆ వస్త్రాన్ని మెన్షన్ చేస్తున్నాడు. సన్నపు నార బట్టలు వేసుకున్న వాడై ఉంటున్నాడని అవి ఒక ఉన్నతమైన స్థానాన్ని తెలియజేస్తుంది. అలాగైతే ఈ భూమి మీద యేసు ప్రభు నామములో జీవిస్తున్న మనకు కూడా ఈ భూమిని ఇడిచిన తర్వాత మనకి ఇవ్వబడే వస్త్రాలు కూడా అవే అని చెప్తుంది. అక్కడ ఏమని చెప్తున్నాడు అంటే పరిశుద్ధ నీతి క్రియలు అన్నాడు. ఈ సన్నపు నారబట్టలు ఎవరికి ఇవ్వబడుతున్నాయి అని అంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఎవరైతే భూమి మీద జీవిస్తూ వస్తారో వారికి అవి నీతి క్రియలుగా ఎంచబడుతున్నాయి. అవి వారికి అలాంటి పరిశుద్ధత కలిగిన జీవితాన్ని కలిగిన వారుగా జీవిస్తే భూమి మీద వారికి సన్నపు నారబట్టలుగా మరి అక్కడ ఇవ్వబడుతున్నాయి అనేది మనం మన తలపులో తెలుసుకుంటున్నటువంటి మాట. కాబట్టి బట్టలు అనేటివి ఇందాక మనం చదువుకున్నాం. మొదటి ఆరాధన వర్తమానం
వాడు ఆ గరాసిన ప్రాంతంలో ఉన్నటువంటి ఆ దయ్యముల చేత పీడబడుతున్న వ్యక్తికి బట్టలు ఇవ్వబడ్డాయి. బట్టలు ధరించుకున్నాడు. ఏ బట్టలు అవి? రక్షణ వస్త్రాలు అని చూస్తాం. కాబట్టి వస్త్రాలు అనేటివి చాలా వాల్యుబుల్వి అయి ఉంటున్నాయి. అలాగనే యోసేపు జీవితంలో ఫస్ట్ బట్టలు పరిశుద్ధమైనటువంటి బట్టలు. అవి పొందుకోవడానికి పరిశుద్ధంగా జీవించాడు. ఎక్కడైనా తన పరిశుద్ధతనే పోగొట్టుకో. ఇంట్లో ఆయన భార్యతో శోధింపడాల్సి వచ్చినప్పుడు ఆ కష్టానికి లేదా జైలు జీవితానికైనా కొనుక్కోబడ్డాడు, కానీ తన పరిశుద్ధతను ఏం చేసుకోలేదంట, కోల్పోలేదు. కాబట్టి అక్కడ సన్నపు నారబట్టలు ధరించుకున్నవాడుగా, అంటే ఉన్నతమైన స్థానంలోకి అంతటి గొప్ప స్థానంలోకి తీసుకురాబడిన వ్యక్తిగా ఆ బట్టలు తెలియజేస్తూ ఉన్నాయి. ఉన్నతమైన స్థానం. మనం విశ్వాస జీవితంలో ప్రభుని అనుసరించేటప్పుడు, ప్రభుని వెంబడించేటప్పుడు మరి మన పరిశుద్ధతను కాపాడుకున్నట్టులో వచ్చేటువంటి శోధన జయించుటలో మనము నిలబడుతూ వచ్చినప్పుడైతే మనం కూడా యోసేపు వలె ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందుకోగలము. అలాగైతే అవి ఔన్నత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. రెండోదిగా మనం కూడా ప్రేమకు సాదృశ్యంగా కూడా యోసేపుని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 37వ అధ్యాయము ఆదికాండము 3-4 వచనాలు మనం చదివితే అక్కడ యోసేపుకి విచిత్రపు నిలువుటంగి ధరించాడు. ఎవరు? యాకోబు. విచిత్రపు నిలువుటంగి. ఇక్కడ మనము తీసుకోవాల్సిన అంశం ఏంటంటే, చదవండి 37వ అధ్యాయము 3-4 వచనాలు. మరియు ఇశ్రాయేలు ఎంతకంట ఎక్కువగా ఇక్కడ మనం తలపులు తీర్చుకుంటున్న విషయం 37వ అధ్యాయం 3-4 వచనాలు. అతని సహోదరులు తమ తండ్రి అతని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి ఎక్కువగా ప్రేమించడం. తండ్రి అయిన దేవుడు మనం కూడా ఎక్కువగా ప్రేమించాడు. అవును కదా? ఎంత ఎక్కువగా ప్రేమించాడు. ఆయన కార్యాలు మన జీవితాల్లో త్యాగాల్లో పరుస్తాయి. మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మన కష్టాల్లో ఉన్నప్పుడు, మన శ్రమంలో ఉన్నప్పుడు, మనం ఇరుకైనటువంటి మార్గాల గుండా కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు దేవుడు విడిచిపెట్టేవాడుగా మన పట్ల ఎక్కువగా ప్రేమిస్తుంది. అందరికంటే ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి సమస్త మనుషులందరికంటే కూడా మనం ఎక్కువగా ప్రేమించాడు దేవుడు. ఎందుకంటే మన జీవితంలో ఆయన చేస్తూ వస్తున్న కార్యాలను మనం తలుచుకున్నప్పుడు ఎంతగా ఎక్కువగా ప్రేమించాడు. అనేక రకాల మరణకరమైనటువంటి పరిస్థితుల్లో, వ్యాధులు గుండా జీవిస్తాలు వచ్చినప్పుడు, నష్టపోయినటువంటి పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కుటుంబ సమస్యల్లో ఉన్నప్పుడు మనం అధికంగా ప్రేమించినవాడు దేవుడు. అందుకనే ఎక్కువగా ప్రేమించాడంటే, ఎంతగా ప్రేమించాడు? అందరి అన్నదమ్ముల కంటే కూడా, సహోదరులందరికంటే కూడా ఎక్కువగా ప్రేమించాడు. ఈ ప్రేమ ఎలాంటిదంటే, తండ్రి ప్రేమ కుమారుడి పట్ల అంత ఉన్నతంగా ఉంది. దాన్ని ఏమంటారు? ఆ ప్రేమని దేవుని ద్వారా వెల్లడిపరిచాడు యాకోబు. అనగా ఇశ్రాయేలు అంటే విచిత్రమైన నిలువుటంగి ధరింపజేయడం ద్వారా. ఎలాగా? విచిత్రమైన నిలువుటంగి. ప్రేమకి సాదృశ్యంగా ఉంది ఆ వస్త్రం. ఈ వస్త్రం చూడండి. ఈరోజు యాకోబు తన కుమారుని యోసేపు అధికంగా ప్రేమించాడు. 13వ ఏటనే కదా యోసేపుని కోల్పోవాల్సి వచ్చింది. అదే కారణం, అధికంగా ప్రేమించుటే. సహోదరులందరికీ కూడా ద్వేషం వచ్చింది. మరింత పగబట్టారట. తీసుకొని పోయి గుంట్లో తీసుకొని పోయి వర్తకులకు అమ్మి తర్వాత ఆగిత్తులో జరచబడ్డాడు. పోతెఫర్ శ్రమలు. అక్కడి నుంచి ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చాడు. నేను అంటాను, అధికంగా ప్రేమించినటువంటి యోసేపుని యాకోబు ఆ తదుపరి కాలము కొన్ని 20 సంవత్సరాల కాలము ఎడబాయాల్సి వచ్చింది. మరి అన్నదమ్ములు సహోదరులు, యోసేపు సహోదరులు చెప్పినట్లుగా అతని క్రూర మృగం ఒకటి దుష్ట మృగం వచ్చి చీల్చేసింది. ఇగో ఆ బట్టను తీసుకొచ్చినటువంటి తొడిగించినటువంటి బట్ట, దానికి రక్తపు మార్కులు అని చెప్పి తీసుకొచ్చి చూపించాడు. నమ్మాడు. అయితే ఒక దినం వచ్చింది, యోసేపు ఉండేటువంటి ఆ ఉన్నతమైన స్థానంలోనికి
ఆ యొక్క పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో ఆహారపు పొదుపు ఏర్పడినప్పుడు ఈ ఇశ్రాయేలు కుమారులైనటువంటి మిగతా అన్నదమ్ములందరూ కూడా యోసేపు అన్నదమ్ములందరూ కూడా అక్కడ చేర్చబడ్డారు. ఆ తర్వాత వారిని కనుగొన్నారు. ఇప్పుడు యోసేపు తండ్రి ప్రేమను పొందుకున్న యోసేపు, ఇది మనం జ్ఞాపకంలో పెట్టుకోవాలి. తండ్రి ప్రేమను, ఎలాంటి ప్రేమను పొందుకున్నాడంట? అధికముగా, ఎలాంటిగా? అధికంగా ప్రేమించబడినటువంటి యోసేపు ఇప్పుడు తండ్రిని కూడా అధికంగా ప్రేమిస్తున్నాడు. క్షమ సమాచారము ఎవరిని ఉద్దేశించి అడిగాడు? చదవండి అన్నమాట. ఎవరిని ఉద్దేశించి అడిగాడు? నీకు తండ్రి అయిన ముసలివాడైన తండ్రి అంటాడు. ఎక్కడది? తీసారా? క్షమ సమాచారం అడుగుతున్నాడు యోసేపు, తండ్రి యొక్క క్షమ సమాచారం. అక్కడ 43వ అధ్యాయము 43 చదవండి. ఈ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు. వాళ్ళని అడుగుతున్నటువంటి సందర్భం 7 చదవండి. 43 వారు, ఆ మనుషులు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా, మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మల్ని గూర్చి, లేకపోతే 27 చదవండి. అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా, అతను ఇంకా బతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాజం అడిగినందుకు వారు చాలు. అంటే ఈ యోసేపు తాను యోసేపు ఎదురు నుంచి, యాకోబు ఎదురు నుంచి యోసేపు ఎడబాసినప్పటికే చాలా ఉదాహరణలో ఉన్నాడు. లెక్కిస్తూ ఉన్నాడు. వచ్చి 20 ఏళ్ళు మా నాన్న ఈ వయసులో ఈ సంవత్సరంలో ఎట్లా ఉంటాడు, తల నెలసిపోయి ఉంటుంది, ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చి ఉంటాడు అని ఒక అంచనా ఉంది. అంటే యోసేపు కూడా యాకోబు విషయంలో అధికమైన ప్రేమ ఉంది. ఏముంది? నిన్ను నన్ను దేవుడు ఆ తండ్రి యొక్క స్థానంలో ప్రేమిస్తున్నట్లుగానే యాకోబు తండ్రిగా ఉండి యోసేపును ప్రేమించినట్లుగా యోసేపు కూడా తండ్రి యొక్క ప్రేమని, ఆ తండ్రిని కూడా ప్రేమించే విషయంలో అంతే స్థాయిలో ఉన్నాడు. అందుకని ముసలివాడైన నీ తండ్రి క్షేమముగా ఉన్నాడా అన్నమాట. మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమంగా ఉన్నాడు. ఎలాంటి వయసులో ఉన్నాడంట? ముసలివాడు. ఈరోజు తల్లిదండ్రుల విషయంలో మనం ఏమై ఉండాలా? తల్లిదండ్రి ప్రేమను పొందుకున్న మనం మన తల్లిదండ్రుల విషయంలో కూడా మనం అంతే ప్రేమ చూపించే వారంగా ఉండాలి. ప్రేమ చూపించే వారంగా ఉండాలి. ఇంకో మాట, అది ప్రేమకు సంబంధించినటువంటి నిలువుటంగి, విచిత్రపు నిలువుటంగి ధరించుకున్న వస్త్రాలు. ఆ వస్త్రం దేన్ని సూచిస్తుంది అంటే ప్రేమను సూచిస్తుంది. దేన్ని సూచిస్తుంది? ప్రేమని. అలాగే దాసుని వస్త్రాలు కూడా ఉన్నాయి యోసేపు దగ్గర. ఎక్కడ? పోతేపర్ ఇంట్లో ఏం చేశాడంట? దాస్యము. ఎలాంటి దాస్యము చెప్పండి? తీసుకురాబడ్డాడు పోతేపర్ ఇంట్లోకి. పోతేపర్ ఇంట్లో ఎలా ఉన్నాడు? పోతేపర్ ఇంట్లో కాళ్ళకి సంఖ్యలు ఉన్నాయి, చేతులకి సంఖ్యలు ఉన్నాయి, నోటికి సంఖ్యలు ఉన్నాయి. అవును కదా? స్వతంత్రత లేదు అక్కడ. అయినను ఆ దాస్యత్వంలో కూడా ఎలా ఉన్నాడంటే నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నమ్మకస్తుడిగా. దాసుని వస్త్రాలు ధరించుకున్నటువంటి మనం కూడా దేవుడైనటువంటి యజమాని ఇంట్లో ఎట్లా ఉండాలా? మనము అన్నిటినీ బంధించుకున్న వారంగా ఉండాలి. అన్నిటికీ సిలువ వేసుకున్నటువంటి వారంగా ఉండాలి. మంచి దాసుడిగా పిలువబడ్డాడు అబ్రహాం ఇంటిలో ఎలియాజు. మరి ఆ దాసునిలో ఎంతమంది దాసులు ఉన్నారండి అని ఆయన గురించినటువంటి సంగతి తెలియజేస్తాడు అబ్రహాం విషయంలో. అబ్రహాం ఇంట 318 మంది 318 మంది ఇంత పుట్టి అలవాటు చేయబడిన వాళ్ళు అంటే ఇల్లు వాళ్ళ దాసులు ఆల్రెడీ 2000 మంది అంట అబ్రహాంకి. ఈ 2000 మందికి పెళ్లిళ్ళు అయినాయి కదా. వాళ్ళ ఇంట్లో ఆ దాసులుగా వచ్చిన పెళ్లిళ్ళు చేసుకున్న ఆ ఇంట్లో పుట్టేవాళ్ళంట దాసులు పిల్లలు 318 మంది. ఎంతమంది? అలవాటు చేయబడ్డాడు. వీళ్ళల్లో కూడా ఈ దాసులందరిలో కూడా ఎవరికి ప్రథమ స్థానం వచ్చింది? ఎలియాజరుకి. ఎందుకు వచ్చింది? ఆల్రెడీ ఆయన కూడా 1 ఆఫ్ ది మెంబర్ దాసులుగా తీసుకురాబడ్డాడు.
అయితే ఈ దాసుడు వీళ్ళందరికంటే కూడా యోగ్యుడిగా ఎంచబడ్డాడు. ఎట్లా? ఒకటి ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ముదుసలి వయసులో ఉన్నటువంటి అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాక్కి తన గ్రామంలో లేదా తన దేశంలో ఉన్నటువంటి అమ్మాయిని, తన సమీప బంధువుల ఇంట్లో నుంచి అమ్మాయిని తీసుకుని వివాహం చేయి అంటాడు. కనానీయుల్లో ఎవరిని వివాహం చేయొద్దని చెప్పాడు. ఆ విషయంలో ప్రామాణికంగా పోయినాడు. వంటలు తీసుకున్నాడు, విలువైన వస్తువులు తీసుకుని పోయినాడు. అక్కడ ప్రార్థన పూర్వకంగా ఆ రిబ్కా గృహంలోకి వెళ్ళిపోయాడు, లాబాను ఇంట్లోకి. ఇప్పుడు దాసుడుగా ఇక్కడ ఉండొచ్చేమో కానీ అబ్రాహాం ఇంట్లో లాబాను ఇంటికాడికి వెళ్ళినప్పుడు దాసునిగానే వాళ్ళు చూసారా, ఒక ఉన్నతమైన వ్యక్తిగా చూసారా? ఉన్నతమైన వ్యక్తిగా చూస్తారు. ఏమంటారు? పోగానే ఆశీర్వదించబడిన వాడా లోపలికి ఏమంటున్నారు? ఇప్పుడు వాడికి ఈయన దాసుడుగానే చూడాలనేటువంటి మైండ్ లేదు. అయితే ఈయన మైండ్ ఎలా ఉందంటే అక్కడికి పోయినప్పుడు నేను దాసుడిని అనేటువంటి మైండ్తో ఉన్నాడు. ప్రైజ్లా నేను నా యజమాని పనిని నెరవేర్చబడక మునుపు నేనేం చేయను, మీ ఇంట్లో ఏమి తీసుకోనంటాడు. ప్రైజ్లా నా యజమాని పనిని ముగించబడక మునుపు నేను మీ ఇంట్లో ఏం తీసుకోడు, వాళ్ళు ఏమి పెట్టాలన్నా కూడా తీసుకోడండి. ప్రైజ్లా రెండో మాట ఏంటంటే ఈ పని అంతా కూడా ముగించుకున్న తర్వాత మరి వాళ్ళు మరొక దినం ఉండమంటారు, పొడిగించుకుంటారు సమయాన్ని. అయ్యా 2 రోజులు ఉందంటే నా పని ముగించుకున్నాను, నా యజమాని ఇంటికి వెళ్ళిపోవాలి. ప్రైజ్లా గుర్తుపెట్టు. కాబట్టి ఈ క్వాలిటీస్ తనని ఏం చేసినాయి, దాసులందరికంటే కూడా ఒక గొప్ప వ్యక్తిగా పరిణితికి తీసుకొచ్చు. కాబట్టి దేవుని ఇంట్లోకి మనం తీసుకురాబడినప్పుడు దేవుని ఇంట్లో ఒక మంచి దాసులుగా ఉండాలి. మనం స్వతంత్రంగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? స్వతంత్రంగా పిల్లవడామా? అయితే మా ఆయన ఇచ్చినటువంటి స్వాతంత్ర్యతని మనం ఏం చేసుకోకూడదు, దుర్వినియోగం చేసుకోకూడదు. ప్రధాన దాసుడైన ఎలియాజరే నాకేమి ఇచ్చినా ఏమి నా ఇంటికి ఆస్తికర్తల గురు కదా అనేటువంటి రీతిగా యజమాని ఇంటిలో ఎలియాజరు సిద్ధపరచబడ్డాడు. గుర్తు చేసుకుంటాం. కాబట్టి దాసుని వస్త్రాలు మనము ధరించుకున్న వారంగా ఉండాలి. ఎన్ని వస్త్రాలు అయినా ఇప్పుడు వస్త్రాలు బట్టలు లేని వాడుగా ఉన్నటువంటి ఆ యొక్క గెరస్సెలు ప్రాంతంలో దయ్యాపట్టినాడు బట్టలు ధరించుకున్నాడుగా మార్చబడ్డాడు, అనగా రక్షణ వస్త్రాలు. రెండో మాట మరి యోసేపు సన్నపు నార బట్టలు ధరించుకున్నాడు. తర్వాత విచిత్రపు నిలువుటాన్ని ధరించుకున్నాడు. మూడవ వస్త్రం ఏంటంట? దాసుని వస్త్రాలు. ఏం వస్త్రాలు? ఎవరైతే దాసుని వస్త్రాలు ధరిస్తారో వారు అంటే నమ్మకత్వాన్ని సూచిస్తారు. దాసుని వస్త్రం ఒక దేశంలో ఒక వస్త్రాల వ్యాపారం ఉండేవాడు. పలు ప్రాంతాల్లో ఆయనకి వస్త్రాల వ్యాపార సంబంధమైన సంస్థలు ఉన్నాయంట. వ్యాపార మరి షోరూమ్లు ఉన్నాయంట. ఆయన ఈ వస్త్రాల వ్యాపార సంబంధమైన షోరూమ్లో పనిచేసే వారిని పరీక్షించాలనుకొని వేషం మార్చుకొని వెళ్ళేవాడంట. ఒక్కోసారి ఒక షోరూమ్కి వెళ్ళాడంట. ఆయన షోరూంలో అట్లా ఆయన తిరుగుతూ ఉండేవాడంట పరీక్షించడానికి. అదే ఒక షోరూమ్కి వెళ్తే అందరూ నెగ్లెక్ట్గా ఉంటారు. ఈయన వెళ్ళగానే ఒక కుంటి అబ్బాయి పనిచేసేటువంటి అబ్బాయి ఉన్నాడంట. ఆ అబ్బాయి ఏం చేశాడు, అది ఆకలి టైం, అన్నం తినే టైం అంట. అయితే ఆ షోరూమ్కి ఆయన రాగానే ఆయన యజమానిని గుర్తించకుండా మరి మారువేషంలో వెళ్ళారు కదా, వెంటనే శ్రీగా ఆయన రిసీవ్ చేసుకొని ఆయనంట ఒక జత కొనడానికి మరి షోరూమ్లో ఉన్నటువంటి వస్త్రాన్ని బయట ఇప్పించారు. ఏమాత్రం ఇసుగు లేకుండా ఏమాత్రము బలహీనపడకుండా వస్త్రాలన్నీ కూడా చూపించి ఆయన ఒక వస్త్రం తీసుకొని పోవడానికి మరి దానికి ఏ ప్రాసెస్ అయితే ఆ షోరూంలో పనిచేసేటువంటి వ్యక్తి ఎలాంటి గుణగణాలు కలిగి ఉండాలో అవన్నీ జరిగించాడంట. వస్త్రం తీసుకొని వెళ్ళాడంట. అదే వ్యక్తి మళ్ళా ఒక 2-3 నెలలకి వచ్చాడు. అదే టైము మరి భోజనాల టైం ఏంటంట. మిగతా వాళ్ళందరూ కూడా పట్టించుకోలేదంట. కానీ ఈ వ్యక్తి మాత్రము ఆ కుంటి అబ్బాయి ఆ యజమాని స్థానంలో ఉన్నటువంటి ఆ మాల్వేశ్వరంలో ఉన్నటువంటి వ్యక్తిని
మరి రిసీవ్ చేసుకొని ఆయన కావాల్సినటువంటివన్నీ కూడా ఆయన అడిగేదానికి అంతటి కూడా సమాధానం అనగా సమయములతో పాటిస్తూ ఆయన చేస్తూ వచ్చాడంట. దాని యొక్క వ్యాసారాలు బాగా గమనించి ఆయన్ని ప్రేమించి ఒక లెటర్ ఇచ్చాడంట. ఆయన, బాబు నువ్వంటే నాకు చాలా ఇష్టంగా ఉంది, ఇదిగో ఈ లెటర్ తీసుకో, ఈ లెటర్లో మరి నీ కొరకు నేను ఒక మంచిది సిద్ధం చేశాను అని అడిగాడు. మరి ఎవరో అయినా నాకు నేను చూపించినటువంటి రెస్పాన్సిబిలిటీని బట్టి నాకు ఇస్తున్నాడేమో తీసి చూస్తే ఆయన అప్పుడు మారువేషం తీశాడు. ఏం చేశారు ఆయన? ఎవరంటే ఆ పిల్లోడు అంటే సేల్స్ బాయ్. ఎవరు? సేల్స్ బాయ్. ఇప్పుడు ఆ సేల్స్ బాయ్ ఎదుట 2 పర్యాయాలు పరీక్షించిన ఎదుట ఆ సేల్స్ బాయ్లో ఉన్నటువంటి ఆ నమ్మకత్వాన్ని గ్రహించినటువంటి ఆ యజమాని, ఆ షోరూమ్ వ్యాపారి ఏం చేశాడంట? తన వేషాన్ని బయటకు తీసి తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకొని, ఇదో నేను మీ యజమాని అవునయా. ఇప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ, తింటున్న వాళ్ళందరూ కూడా ఆ భోజనాల టైంలో ఇస్త్రీవతలు పడేసి వాళ్ళు నక్క వినయాలంతా చేశారంట. కానీ అప్పుడు ఆ లెటర్లో ఏం రాస్తే మీ ఇక్కడి నుంచి సేల్స్ బాయ్ కాదు, ఈ షోరూమ్కి జనరల్ మేనేజర్ అని చెప్పాడు. ప్రైజ్లా ఏంటంట? జనరల్ మేనేజర్ పోస్ట్ ఇచ్చాడండి. దేనికి ఇచ్చాడు? నమ్మకత్వాన్ని. ఇప్పుడు ఈ యజమాని చేత పంపబడినటువంటి ఎలియాజరు అబ్రహాము చూపులో లేడు. రేపుగా అనగా లేబాను గృహంలోకి వెళ్ళినప్పుడు ఎవరు దృష్టిలో పడ్డాడు? పరమ యజమాని అయినటువంటి ఆయన దృష్టిలో ఎలియాజరు పడ్డాడు. యోసేపు ఎవరి దృష్టిలో పడ్డాడు? యజమాని దృష్టిలో పడ్డాడు. కాబట్టి మరి బానిస దాసుని వస్త్రాలు ధరించుకోబడ్డప్పటికీ విచిత్రాలు నిలుగుటంగి అంటే తండ్రి ప్రేమ పొందుకునే విషయంలో కష్టాలు పాలవలసి వచ్చినప్పటికీ ఆ సన్నపు నారబట్టలు ధరించుకోవడానికి యోగ్యతనిచ్చింది ఎవరంట? నమ్మకత్వాన్ని పాటించినటువంటి యోసేపుని, నమ్మకత్వాన్ని పాటించినటువంటి ఎలియాజరుని హెచ్చించడానికి దేవుడు వారి పేర్లు బైబిల్ గ్రంథంలో లిఖించడానికి దేవుడు వారి యొక్క ప్రతి ఏంటది సిచ్యువేషన్ని మెన్షన్ చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనం ఎంత నమ్మకస్తులంగా మారుతామో దేవుడికి అంతగా దేవుడు మనల్ని ఏం చేస్తాడో నమ్మకమైన వారికి దీవెనలో మెండుగా కలుగుతాయి. ఈరోజు మన నమ్మకత్వమే మన లైఫ్లో సెటిల్మెంట్ అవడానికి. సెటిల్మెంట్ అంటే మన అర్థం సెటిల్ అవడానికి, ఒక ఉన్నతమైన స్థానంలోకి రావడానికి దోహదపడుతుంది. ఎవరు మనం చూస్తూ ఉంటారు? ఎవరి చూపులో మనం పడాలని ఆశపడకూడదు. మనుషుల చూపులో మనం పడాలని ఆశపడకూడదు. ఎవరి చూపులో పడాలి మనం? రైతులా చెప్పండి. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగునగా. ఎలాంటి బట్టలు వేసుకున్నాడు? సన్నపు నార బట్టలు ధరించుకున్నటువంటి యోసేపు ఏ బట్టలు అనుభవించి వచ్చాడు? నిలుగుటంగి, చిత్రపు నిలుగుటంగి ధరించుకున్న వాడిగా వచ్చాడు. దాసుని వస్త్రాలు ధరించుకున్న వాడిగా వచ్చాడు. తండ్రి ప్రేమకు పాత్రుడు. అందరికంటే కూడా ఎక్కువగా ప్రేమించబడ్డాడు. ప్రైజ్లా. మరి అందరికంటే ఎక్కువగా ప్రేమించబడి మరి తర్వాత ఎడబాసినప్పటికీ ఆ ప్రేమను పొందుకున్నటువంటి కుమారుడిగా ఆ తండ్రి మీద తన ప్రేమను వెల్లడపరుచుకున్నాడు. తన సహోదరులు ఏమన్నాడు? ముసలివాడికి నీ తండ్రి క్షేమంగా ఉన్నాడా? ఎట్లా ఉన్నాడు? ఇది ఒక మాట చెప్పండి. యాకోబు భయపడ్డాడంట. మరి ఏ ప్రయత్నం చేయలేదే ఈ కృత్య పనులైనటువంటి ఈ నా కుమారుడు చెప్పిన మాటలు గబుగైపోయినానే, నా కుమారుడు నిజంగా చచ్చిపోయాడా, బతికున్నాడా, అసలు ఎట్లా జరిగిందిరా, అసలు పాటిపోదాడా అని కూడా చెప్పలేదంట. కాబట్టి నేను ఏమి చేయకుండా, ప్రయత్నమే చేయకుండా ఉంటే ఈరోజు రథాలు పంపించాడు, రౌతులు పంపించాడు, గుర్రాలు పంపించాడు, విలువైన సామాగ్రిని పంపించాడు నన్ను తీసుకొని పోవడానికి. మరి నేను ఏ ప్రయత్నం చేయకుండా పోతే అక్కడ నాకు హానిదని ఏర్పాటు చేస్తాడేమో యోసేపు అనుకున్నాడట. ఎవరు? ఒకంత భయపడ్డాడంట యోసేపు విషయంలో. యాకోబు ఒకరంత భయపడ్డాడంట. అయితే అందుకనే ఆయన బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు దేవుసాన్ని. అయ్యా నన్ను ఐగుప్తుకు పొమ్మంటావా, పోవద్దా? ఇప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు సమాధానపడి యోసేపు దగ్గరికి వెళ్తాడు. ఎవరు? సమాధానం ఎప్పుడు వచ్చింది? దేవుడు మాట్లాడు. దేవుడు పో, నీతో పాటు నేను వస్తాను, మరలా నేను తీసుకొని
బయట తీసుకొని వస్తారంట. ప్రైజ్లా గుర్తుపెట్టుకుందాం. ఇదో దేవుని పిల్లలంగా మనం నమ్మకమైన వారిగా ఉండాలి. దేవుని దగ్గర ఎట్లా ఉండాలా? నమ్మకం. నువ్వు సన్నపు నార బట్టలు ధరించుకోవాలంటే దాచిన వస్త్రాలు ధరించబడాలా. విచిత్రపు నిలువటాన్ని ధరించుకున్న వాళ్ళగా దేవునికి అనగా తండ్రి ప్రేమలో ఉన్నటువంటి దేవునికి మన ప్రేమపాత్రలుగా మార్చబడాలా. దేవుడు మనం చూసినప్పుడు ఇందుకు ఆయన రక్షించుకునింది, ఇందుకు ఆయన కోసం నా కుమారుడు రక్తాన్ని శిలువరాల మీద చిందించింది, విమోచించింది. ఇంకా ఆతని స్వభావంలో ఉన్నాడు, అయ్యో అపనమ్మకస్తులుగా ఉన్నాడే, నన్ను సరిగా ప్రేమించలేని వాడిగా ఉన్నాడే అనేటువంటి మనసు దేవునికి అనగా పరమ తండ్రిగా ఉన్నటువంటి ఆయన కాకనీయుడు. బైబిల్ వాక్యం చక్కని మాట రాయబడి సామెతల గ్రంథంలో, నన్ను ప్రేమించిన వాడిని నేను ఆస్తికర్తలు చేస్తాను. ఏం చేస్తాడంట దేవుడు? ఆయన ప్రేమించేవాడిని ఆయన ఏం చేస్తాడు? ఏ పొదువు ఉండదండి, నీకే పొదువు ఉండదు. తినే విషయాలు హృదయంలో అనుకుంటే చాలు, చెప్పవచ్చు, ఏ తప్పేం లేదు. తిండి విషయంలో కూడా నేను ఇదేంటిది అలా గడ్డ, ఏం గడ్డది? గెలిచిగడ్డకు ముందు ఉంటుంది. ఇది ఆల్వే గడ్డ తెచ్చి పెట్టారు, అది తింటా ఉన్నా. అయ్యో గెలిచిగడ్డ తింటే బాగుంటుంది. ఒక 10 నిమిషాలు గెలిచిగడ్డ ఒక కప్పులో వచ్చింది నా కాడి. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. నీ హృదయంలో అనుకుంటే ఇచ్చేస్తాడు అంతే. ఆయన ప్రేమపాత్రుడివి. ఒకరోజు మరి చాలా మరి లేబిలో ఉన్నటువంటి సేవా దినాలని టౌన్లోకి పోయి సైకిల్ వచ్చి వస్తూ ఉంటా, సౌట్లో సేవ చేస్తూ ఉంటాం. టౌన్లో యాపిల్ పండ్ల వైపు చూసా. ఒక యాపిల్ తింటే బాగున్నాను, ఏం లేవు, పైసలు లేవు. నేరుగా మంత్రి కాడికి వచ్చాను. పుల్పేట మీద ఒక 5-6 లేకపోతే 10 లోపల యాపిల్స్ ఉన్నాయి, శ్రేష్టమైన యాపిల్స్. ఎంత బలవంతుడైన దేవుడు మనకి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. వాసిస్తే దేవుడు ఇచ్చేవాడు. ఎప్పుడు ఇస్తాడు? తెలుసు. పచ్చని మెతుకులు తిరిగినటువంటి అనుభవం ఉంది. అసలు బియ్యం దొరకలేనటువంటి దినాలు ఉన్నాయి. అసలు నివసించడానికి రాత్రి అయితే మంచి వర్షం, గాలులు వర్షం వచ్చింది. ఆ చర్చిలో పడుకున్నాం. చర్చికి ఈ పక్క గోడలు ఏమి లేవు, మొత్తం తడిసిపోయి. ఎలియాజరు చిన్నోడు కోయిట్ పెట్టిలాగా అనమాట. వాళ్ళ మీద అట్లాగే పారపడుచుకొని పడుకొని బట్టలు కూడా లేవు. అనుభవం నుంచి ఏ అనుభవం తీసుకొచ్చాడు దేవుడు. అవన్నీ మన దేవుడైన యజమాని తండ్రి ప్రేమలో ఉన్నటువంటి దేవుడు చూచాడు. ఒక మంచి ఇల్లు కట్టించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. చక్కని ప్రశస్తమైనటువంటి ఆహార పదార్థాలు, మంచి వస్త్రాలు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. నమ్మకస్తులుగా మారినప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు. కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.